ఇప్పుడు నా చేతిలో చిక్కుముడుంది. ఆ చిక్కుముడిప్పుతా. ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇస్తా. ఇట్స్ మై ప్రామిస్. ఎలాగైనా క్రైమ్ బ్యూరోలో పోస్టింగ్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. Sorry, Jay. Neither you are experienced nor qualified for that. I think we are done, Jay. విక్రాంత్ గారిది ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ మాత్రమే. విక్రాంత్ గారిది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు మేడం. బట్టతల, బొత్తలు పెడితే కానీ కనిపించే కళ్ళు, లెఫ్ట్ లెగ్ పోలియో, అలాంటి వ్యక్తి నన్ను చూసారా? విక్రాంత్ క్రైమ్ సీన్ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చెక్ చేశాను. అక్కడ కూడా అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అసలు ఉన్నారా వాడు? లేకపోతే మీ ఇద్దరు చేతులతో నీడ బొమ్మలు చేసి ఆడుకుంటారా? పాప ఏడవట్లేదండి. ఏడవకపోతే బాధ బరువు అయిపోతుంది, భరించలేని బరువు అయిపోతుంది. ఓడిపోతానేమో అని భయంగా ఉంది అత్తమ్మ. ఓడిపోవడం తప్పు కాదు నాన్న, కానీ ఓడిపోతామని భయపడి యుద్ధం చేయకపోవడం తప్పు. మూడు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంక ఓపిక లేదు. నక్కి నక్కి నడిచింది చాలు. రా. హాయ్ మృత్యుంజయ్. మా నాన్నగారికి అలా ఎందుకయింది అంకుల్? మా అమ్మ నాన్నకి అలా ఎందుకయింది అంకుల్? చెప్పినా నీకు అర్థం కాదమ్మా.